హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ మధు హెయిర్ స్టైల్స్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు అయితే నేను ఫ్రంట్ ఫంక్ అండ్ కింద స్ప్లిట్ ఎండ్స్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పోర్షన్లో కరెక్ట్గా ఐబ్రోస్ మిడిల్లో అంత లెంత్ 2 సైడ్స్ చూసుకొని పైకి తీసుకొని పఫ్కి హెయిర్ ఎలా అయితే తీసుకుంటామో అలా యూ షేప్లో తీసుకున్న తర్వాత మనమైతే నాకు కరెక్ట్గా మీకు ఎలా అయితే చూపిస్తున్నానో అలా యూ షేప్లో వచ్చింది. వచ్చాక నేనైతే ఇంత హెయిర్ ఫంక్కి అవసరం లేదనిపించింది. సో నేను మళ్ళీ మిడిల్లో తీసేసుకొని దాన్ని మిడిల్లో ఆ హెయిర్ని మిడిల్కి 2 పార్ట్స్గా చేసేసాను. చేసేసిన తర్వాత ఫ్రంట్ హెయిర్ ఈజ్ ఎనఫ్ అనిపించింది. సో ఫ్రంట్ హెయిర్ పోర్షన్లో నేను ఇలా తీసేసుకొని చిన్ అంత లెంత్ చూసుకోవాలి. మనం చిన్కి ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్ చూసుకుంటే మనం కరెక్ట్గా సరిపోతుంది. మనకి అడ్డుగా అనిపించినప్పుడు లేదా ఎక్స్ట్రాగా అనిపించినప్పుడు మనం చెవు వెనక్కి కవర్ చేసేసుకోవచ్చు, వెనక్కి అనేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే కోమ్ చేసేసాను అనమాట. కోమ్ చేయటం వల్ల చిక్కు అనేది ఉండదు, నీట్గా ఉంటుంది, అప్పుడు కట్ చేసుకోవచ్చు. సో అలా చిన్నంత లెంత్ చూసుకోవచ్చు, లేకపోతే చెవు వెనక వేసుకోవచ్చు. తిప్పేసి మళ్ళీ చూసాను అనమాట లెంత్ అనేది కరెక్ట్గా సరిపోతుందో లేదో అనేది. ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను. కొంచెం కిందకే తీసుకున్నాను అనమాట. సో దట్ ఏంటంటే మనకి ఫేస్ మీద పడద్దు అండ్ చెవు వెనక వేసేసుకోవచ్చు వద్దు అనుకున్నప్పుడు. సో అంతేనండి, సింపుల్. ఇక్కడ ఈక్వల్గా లేదు అనుకుంటే కొంచెం లైట్గా ఇక్కడ ట్రిమ్ చేసేసాను ఈ హెయిర్ని. సో అంతేనండి. ఇప్పుడు సైడ్కి వేసుకొని చూస్తే మనకు అర్థమవుతుంది. నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. నేను ఎంతైతే లెంత్ కావాలనుకున్నానో అంతే లెంత్ వచ్చింది. అంతేనండి. సో ఇప్పుడైతే మనం స్ప్లిట్ ఎండ్ అనేది ఎలా కట్ చేసుకోవచ్చో చూసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ అనేది నేను డీటాంగిల్ చేసేసుకున్నాను. అంటే చిక్కు లేకుండా పూర్తిగా నేను చిక్కు తీసేసుకొని ఇక్కడైతే రబ్బర్ బ్యాండ్ వేసేసాను. రబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత ఈక్వల్ అమౌంట్ అంటే చిక్కు లేకుండా చూసుకుంటూ గ్యాప్స్లో రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలన్నమాట. ఇలా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా అనుకుంటూ బ్యాండ్ వేసేసుకోండి అక్కడక్కడ. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ బ్యాండ్ వేసుకోండి. ఇక్కడంతా ఓకే. లాస్ట్ ఎడ్జెస్లో ఒకసారి కోమ్ చేసుకొని మీకు ఎంత లెంత్ కావాలో చూసుకొని ఆ లెంత్ వరకు మీరైతే కట్ చేసుకోండి. నాకైతే ఎక్కువ హెయిర్ కట్ అనేది నచ్చదు. సో నేనైతే చాలా కొంచెం అమౌంట్ ఆఫ్ హెయిర్ని కట్ చేస్తున్నాను. జస్ట్ ఆ స్ప్లిట్ ఎండ్స్ అనేవి కట్ చేస్తున్నాను. హెయిర్ అనేది 6 మంత్స్కి ఒకసారి, లేదా నేనైతే మ్యాక్సిమం 6 మంత్స్కే చేస్తాను. 2 మంత్స్ 3 మంత్స్కి ఒకసారి అయినా కట్ చేస్తే బెస్ట్ అండి. హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది. స్ప్లిట్ ఎండ్స్ వల్ల హెయిర్ అనేది గ్రో అవ్వదు. సో ఇంతేనండి. నాకైతే హెయిర్ అనేది ఈక్వల్గా వచ్చింది. బ్యాండ్స్ అనేది తీసేసాక కూడా నాకు ఈక్వల్గా అనిపించింది హెయిర్. మీకు కనిపిస్తుంది కదా, అంతేనండి. నాకు ఫంక్ అండ్ స్ప్లిట్ ఎండ్స్ కట్ చేసాక కూడా హెయిర్ అనేది చాలా బాగా నచ్చింది. సో అంతేనండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.